ఓకే, ఫ్రంట్ డాట్స్ చూద్దామండి ఇప్పుడు. ఈ చూడండి, ఇవిడ చెస్ట్ సైజ్ ఎంత 32, అంటే 8 ఉంది, అంటే 8 4 32. సో 8 4 32 ఉన్నప్పుడు ఫస్ట్ షేప్ డాట్ కోసం ఇక్కడ నుంచి వీళ్ళ ఆదికొల్ల కరెక్ట్గానే ఉంది కాబట్టి ఈ డాట్ ఎక్కడ ఉందో చూడాలి. ఎక్కడికి ఉంది? 3 ఇంచీలకు ఉంది, అంటే 3 ఇంచీలు. ఫస్ట్ ఫోల్డింగ్ ఎంత చేయాలో తెలియాలి కాబట్టి ముందు ఫోల్డింగ్ కోసం చూద్దాం. అంటే 3 ఇంచీలు, 3 ఇంచీల నుంచి యువతల వెనక వైపు ఈ డాట్ ఎంత ఉంది? 1, అంటే 3 + 1 ఎంత? 4 ఇంచీలు. 4 ఇంచీలున్న డాట్ పొడవు ఎంత ఉంది? 2 గీతలు ఉంది. ఓకేనండి. ఇప్పుడు ఫోల్డింగ్ చేయాలి. చూడండి, ఒక వైపు ఫోల్డింగ్ చేయాలి. అంటే ఎంత అయిందండి? 3 1 4 ఇంచీలు. 4 ఇంచీలకు ముందు ఫోల్డింగ్ చేయాలి. 4 ఇంచీలు ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి, 4 ఇంచీలకు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి షేప్ డాట్ లూజ్ ఎంత ఉంది? 1. షేప్ డాట్ పొడవు ఎంత ఉంది? 2 ఇంచీల 2 గీతలు ఉంది. ఇప్పుడు చూడండి, కొంచెం స్ట్రైట్గా, ఇంకా క్రాస్గా ఎక్కడ కుట్టు తేల్చకుండా ఒకే కుట్టు వేసేయాలి. ఇలా దాని మీదే ఇంకొక కుట్టు వేసుకుంటాం. ఓకేనండి. ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే ఏం చేస్తామంటే యువతల వైపు ఇలా షోల్డర్కి ఇలాగ పట్టుకొని ఈ 2 ఈక్వల్గా ఉండాలి, ఫ్రంట్ ఆరెంజ్. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వరకు కుట్టుకొని ఒక 2.5 ఇంచుల వరకు కూడా ఇక్కడ మాత్రం కుట్టు తేల్చాలి. ఇది స్ట్రైట్గా వేయకూడదు. చూస్తున్నారు కదండి, కుట్టు తేల్చాలి. ఓకేనా? ఆటోమేటిక్గా థర్డ్ కుట్టు లేచిపోద్దండి. చూడండి, ఆటోమేటిక్గా థర్డ్ కుట్టు లేచింది. సో ఇక్కడ నుంచి ఇలా పట్టుకుంటే ఇది షోల్డర్కి, మన ఆర్మ్ డౌన్కి ఈక్వల్గా సెంటర్కి ఒక డాట్ వస్తుంది మనకి. ఈ కుట్టు అనేది లావుగా ఉన్న వాళ్ళకి ఒక 3.5 వరకు కొట్టండి, 4 వరకు కొట్టండి. లావుగా లేని వాళ్ళకు 3.5 3.5 వరకు కొట్టండి, సరిపోతుంది. ఒక్క నిమిషం అండి. చూడండి, ఇప్పుడు కప్ చూడండి.